ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని స్వాగతిస్తూ ఈ రోజు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ జరిగింది। ఈ ప్రెస్ మీట్ లో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ ఎస్సీ/ఎస్టీ వర్గీకరణ స్వాగతిస్తూనే ఈ రాష్ట్రంలో ఎస్సీల్లో జనాభా నిష్పత్తిలోపై వర్గీకరణ వలన మాలలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది కనుక ఈ విషయమై ఈ రాష్ట్రంలో ఏబిసిడి వర్గీకరణ విషయంలో న్యాయం కోసం సుప్రీం కోర్టు బెంచ్ 9 అప్లోడ్ చేసుకుని మాలలకు న్యాయం జరిగేంత వరకు శాంతియుతంగా మాలలందరినీ ఐక్యం చేసి మాలలకు న్యాయం జరిగే విధంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు। ఈ జడ్జిమెంట్ కేంద్రంలో వ్యతిరేకించిన రామ్దాస్ అథవాలై పాస్వాన్లకు ధన్యవాదాలు తెలిపారు। ఏబిసిడి వర్గీకరణ మీద సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని మేము స్వాగతిస్తూ సోదరులు మందాకృష్ణ నాయకత్వంలో 30 సంవత్సరాలు చేసిన వాళ్ళ ఉద్యమంలో వాళ్ళకి అగ్ర ప్రభుత్వాలు అగ్ర నాయకులు అగ్ర తాంబూలం ఇచ్చి వాళ్ళకు మద్దతు ఇచ్చి ఆ యొక్క సుప్రీంకోర్టులో 7 మంది జడ్జీల చేత ఏబిసిడి వర్గీకరణకి మద్దతుగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది। దాన్ని మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ స్వాగతిస్తున్నాం। అదేవిధంగా 30 సంవత్సరాలు మాదిగ సోదరులు మందాకృష్ణ మాదిగ నాయకత్వం చేసిన ఉద్యమాన్ని కూడా మేము అభినందిస్తూ, కానీ మాలల యొక్క హక్కుల కోసం మేము 9th బెంచ్ మళ్ళా 13 మంది జడ్జీలతో మళ్ళా సుప్రీంకోర్టు ఒక ఉషా మెహ్రా కమిషన్ని తీసుకొని ఆ నివేదిక ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా కూడా ప్రతి రాష్ట్రంలో తీర్మానం చేయాలా, 1.3 నిష్పత్తి ప్రకారం పార్లమెంట్లో ఆమోదం నిలపాలా। 4 రాష్ట్రాలు తప్ప మిగతా 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఈ వర్గీకరణ మీద ఎవరు కూడా ఆమోదం తెలపలేదు। మీరందరూ ఉత్తర భారతదేశంతో చూస్తే మీకు బాగా అందరికి కూడా పత్రిక టీవీల్లో కనిపిస్తే బాగా అర్థమవుతుంది ఎక్కడ ఏం జరిగిందని। కానీ 2 సభలు ఈ యొక్క వర్గీకరణని ఆమోదించేదానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చేదానికి 2 సభలే తెలంగాణలో మందాకృష్ణ మాదిగ సోదరుడు ఏర్పాటు చేసినటువంటి సభలు 2 మోడీ గారు వెంకయ్యనాయుడు సభలతో ఆ జనాన్ని చూసి వాళ్ళు మాట ఇవ్వటం, ఆ మాట మీద కట్టుబడి ఉండటం। అదేవిధంగా సోదరుడు మందాకృష్ణ మాదిగ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం, 1996 నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ స్టాండ్ మీద ఉన్నాడో అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ చేయాలనే దృఢమైన సంకల్పంతో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభుత్వం రావటం, దాంతో పార్లమెంట్ సభ్యులు ఎక్కువ శాతం గెలవటం, ఈ రాష్ట్రంలో మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వటం, దాన్ని బేస్ చేసుకొని ఈరోజు 7 మంది జడ్జీలతో ఆ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది। దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం। ఎందుకంటే జనాభా నిష్పత్తి ప్రకారం ఇప్పుడు తెలంగాణలో చూస్తే 40 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 30 లక్షల మంది మాలలు ఉన్నారు। జనాభా నిష్పత్తి ప్రకారం మాదిగలకి ఎక్కువ అవకాశాలు కల్పించాను, అదేవిధంగా మాలకి తక్కువ అవకాశాలు కల్పించడం మేము సంతోషం। అదేవిధంగా ఈ రాష్ట్రానికి వస్తే 37.15% మేమున్నాం, మాలాడు 18% మాదిగ సోదరులు ఉన్నాం। మరి దామాషా ప్రకారం మాకు రావాల్సిన రాయితీలు మాకు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అనేది। తర్వాత దీన్ని తద్వారా మేము ఈ ఉద్యమాన్ని అంచెలంచెలుగా గాంధీవాదంతో ఎక్కడ కూడా ప్రశాంతమైన వాతావరణంతో సోదరభావంతో 30 సంవత్సరాలు వారు ఉద్యమం చేసినా కూడా మాలలు ఎక్కడ వాళ్ళని వ్యతిరేకించడం కానీ అడ్డుకోవడం కానీ మాదిగ సోదరులు మేము ఎక్కడ చేయలేదు। అదేవిధంగా మా యొక్క ఉనికిని కాపాడుకునే దానికి మా హక్కులు మేము సాధించుకునే దానికోసంగా మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క 9th బెంచ్ సుప్రీంకోర్టు మేధావులందరూ కూడా ఎంతోమంది రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ చాలా మంది ఉన్నారు। కానీ ఇక్కడ మా దురదృష్టకరం ఏంటంటే ఎవరు కూడా సోదరు మందాకృష్ణ మాదిగకి గంటకి ₹1,00,000 వాదించేదానికి ఇచ్చే నాయకత్వం ఉంది, గంటకి రోజు ₹1 కోటి ఇచ్చే నాయకత్వం ఉంది। మా దృష్టి ఏంటంటే ఈ రాష్ట్రంలో మా వాళ్ళు బ్రహ్మాండమైన ఉద్యోగాల్లో ఉన్నారు, అయినా బయటకు రారు, బ్రహ్మాండమైన పొజిషన్లో ఉన్నారు, అయినా సహాయం చేయరు। మరి ఇటువంటి పీవరావు లాంటి స్వర్గీయ పీవరావు దీనికోసం పోరాటం చేసి తుదకి ఆసులు బాసారు ఆయన అందరూ కూడా ఆ మహానుభావుడిని ఎప్పుడు కూడా మేము మర్చిపోయి మాల జాతి అదేవిధంగా ఎంతోమంది ఉన్నతమైన పదవులు అనుభవించినటువంటి వారందరూ కూడా ఈరోజు మోడీ గారు ప్రభుత్వంలో ఉన్నటువంటి రామ్దాస్ అథవాలే గారు పాస్వాన్ గారు కుమారుడు పాస్వాన్ గారు ధైర్యం చేసి మేము ఈ యొక్క వర్గీకరణ ఒప్పుకోం, మేము సుప్రీంకోర్టు పోతామని చెప్పారంటే వాళ్ళ పదవులు కూడా త్యాగం చేసి వాళ్ళకి మేము నెల్లూరు జిల్లా రాష్ట్ర మానమాడ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నతమైన పదవులు
ఎమ్మెల్యేలు అయితేనే, మంత్రులు అయితేనేమి, అనేక పదవులు అనిపించిన ఎవరు కూడా ఈ రోజు వరకు కూడా రేపు బుధవారం 7వ తేదీ 10:30కి అంబేద్కర్ స్టాచ్యూ కాడ నుంచి మేము అందరూ కలిసి ఆడ పూలమాలేసి, అంబేద్కర్కి పూలమాలేసి ఆడ నుంచి నేరుగా బయలుదేరి వచ్చి కలెక్టర్ గారికి మా వినతి పత్రం ఇచ్చి మా యొక్క డిమాండ్ అంటే మాకు జరిగిన అన్యాయాన్ని వారికి తెలియపరిచి తద్వారా ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించాలని కూడా మేము ఒక మెమోరాండం ఇవ్వాలనుకున్నాం. అదేవిధంగా ప్రతి మండల ఆఫీసులో ప్రతి ఒక్కరు కూడా మాల సోదరులు, మాల విద్యార్థి, మాల యువత, మాల నాయకులందరూ కూడా నల్ల బ్యాడ్జీ జోబికి పెట్టుకొని నేరుగా స్లోగన్స్ ఇస్తూ ఎక్కడ కూడా వైలెన్స్ లేకుండా గాంధేయవాదంతో నేరుగా పోయి ఆ ఎంఆర్ఓ గారికి ఒక రికమెండేషన్, అదేవిధంగా ఆర్డీఓ గారు ఉంటే ఆర్డీఓ గారికి రికమెండేషన్, అదేవిధంగా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో కానీ ఉంటే హెడ్ క్వార్టర్లో జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఎట్లా కలెక్టర్ గారికి కలుస్తారు. అదేవిధంగా మండల కమిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ మండల కమిటీలో పోయేసి నేరుగా ఈ యొక్క రికమెండేషన్ ని ఆ యొక్క ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, అక్కడ ఉండే అధికారికి, గవర్నమెంట్ అధికారికి ఇచ్చి మన యొక్క నిరసన తెలాలని కూడా మేము ఒక కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేస్తున్నాం. అది 11వ తేదీ పైన మేము రాష్ట్ర కమిటీ కూర్చొని మాట్లాడి డిసైడ్ అయిన తర్వాత ఆ కార్యాచరణ కూడా అందరూ కూడా జిల్లాల వారికి జిల్లా కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసి, రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి తద్వారా అందరూ కూడా ఆ కార్యాచరణ ఏ విధంగా చేయాలో ఇది చేస్తాం. జిల్లా అంతా కూడా మొత్తం కూడా వెళ్ళి ఈ యొక్క ప్రతి దగ్గర కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి యువతని, మాల యువతని, మాల విద్యార్థి సంఘాలని, మాల నాయకులందరూ కూడా మేము ఈ యొక్క కార్యాచరణలో భాగస్వాములు చేస్తూ మేమందరం కూడా ముందుకు పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క జనాభా నిష్పత్తి ప్రకారమే న్యాయం జరగాలి. తర్వాత క్రిమినల్ వ్యవస్థ గతంలో బీసీలకు ఉండేది, దాన్ని తీసుకొని వచ్చి ఈరోజు ఎస్సీలకి పెట్టడం ఎంత దుర్మార్గం మీరు చూడండి. ఒకసారి మనల్ని రాబోయే రోజుల్లో పూర్తిగా అసలు మోడీ గారి ప్రభుత్వం అసలు పూర్తిగా రిజర్వేషన్లు ఎత్తేసేదానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని కూడా ఈ క్రిమినల్ వ్యవస్థ ఎంత డేంజరో ప్రతి ఒక్కరు కూడా మాజీ సోదరులు కూడా ఆలోచించారా. ఈ క్రిమినల్ వ్యవస్థ అనేది దాని గతంలో వచ్చి బీసీల మీద ఉన్నది ఈ క్రిమినల్ వ్యవస్థ, దానికి ఎంత నష్టం జరిగిందో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎస్సీలకు జరుగుతుంది. సరే, అటువంటిది జరగకుండా ఉండాలంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఈ క్రిమినల్ వ్యవస్థని రద్దు చేయాలని కూడా కావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది ఫ్యూచర్లో, భవిష్యత్తులో. అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రమోషన్లో వాళ్ళకి ప్రమోషన్ లేకుండా వాస్తవం చెప్తున్నాం, ప్రమోషన్ పడలేదు. వాళ్ళ బిడ్డలు ఉద్యోగస్తులు ఉంటే ఉద్యోగస్తుల బిడ్డలకి మళ్ళా ఈ క్రిమినల్ వ్యవస్థ వల్ల వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎక్కడ చూసినా ఉద్యోగస్తుల ప్రమోషన్ ఇవ్వకండి. దామోషం ప్రకారం మాకు రావాల్సిన అణగారిన వర్గాలు ఎక్కడైతే ఎస్సీలు వెనకబడిపోయి ఉన్నారో ఆ ప్రాంతాన్ని మీరు ఆ ప్రాంతంలో మీరు ఒక నివేదిక ఏర్పాటు చేసుకుని భారతదేశం అంతా కూడా సర్వే చేయండి. ఆ సర్వే ప్రకారం ఎవరు నిష్పత్తి ఎవరుందో, ఎవరి ప్రకారం ఎవరికి ఎక్కువ అన్యాయం జరుగుందో దాని ప్రకారం వాళ్ళకి న్యాయం చేయాలని కూడా ఇక మోడీ ప్రభుత్వానికి, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు కూడా మీ యొక్క పత్రికాముఖంగా రాష్ట్ర మానవ మహానాడు, నెల్లూరు జిల్లా మానవ కమిటీ తరఫున విన్నవిస్తూ విజ్ఞప్తి చేసుకుంటున్నాం.